హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర టాక్స్ కే. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజా విధానం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మా మమ్మీ ఫస్ట్ దేవునికి దీపం పెట్టేసిందండి. దేవుళ్ళన్నిటిని కడిగేసింది. ఇవాళ దేవునికి ప్రసాదం ఏం చేసిందంటే మమ్మీ సేమియా పాయసం చేసింది. స్వీట్ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేశాక మమ్మీ దేవునికి పూజ చేసేసింది. మీరు కూడా చూసేయండి. ఇవాళ కార్తీక పూర్ణమి కాబట్టి మనందరికీ తెలిసిందే కదా, 365 ఒత్తులు వెలిగిస్తారు కదా. సో దానికోసం అని చెప్పి మమ్మీ తులసి అమ్మ దగ్గర రెడీ చేస్తుంది. ఫస్ట్ అమ్మవారిని తులసి అమ్మని మంచిగా పూలతోని అలంకరిస్తుంది. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎంత ఆనందపడుతున్నాడో చూసి. మమ్మీ అలా పూలతో అలంకరిస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. ఇక వెళ్ళి మమ్మీని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి నేను బనానా తినిపిస్తున్నాను. అలా కొంచెం సేపు సైలెంట్గా ఉంటాడని చెప్పి, అంటే ఆడుకుంటాడు, సైలెంట్గా ఉంటాడు, దగ్గరికి రాడు అని చెప్పి. ఇక్కడ మమ్మీ అక్కడ ముగ్గేసిన దగ్గర మంచిగా ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేస్తుంది. అక్కడ తర్వాతకి ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని ఒత్తులు వెలిగిస్తారనమాట. సో ఇక్కడ మమ్మీ 5 పెడుతుంది, ఎప్పుడు 5 పెడుతుంది మమ్మీ. సో అలా అని చెప్పి ఇక్కడ 5 ఒత్తులు పెడుతుంది. ఆ తర్వాతకి మళ్ళీ ఉసిరికాయల దీపం కూడా పెట్టాలి కాబట్టి అవి కూడా మమ్మీ 5 పెడుతుంది. చూడండి మీరు కూడా. చూడండి మా చిన్నోడైతే ఎప్పుడు రెడీగా ఉంటాడు. నన్ను ఎప్పుడు కిందికి దింపుతారా, ఎప్పుడు అవన్నీ తీసేద్దామనే చూస్తూ ఉంటాడు. అక్కడ వాడినైతే వదిలేస్తే ఏం లేదు, ఇక అవన్నీ తీసేయడం అయిందా. చూడండి, అయినా అప్పటికే చిన్నోడు ట్రై చేస్తుండు, ఎలా దిగుదామా, కడప మీదకి ఎలా కిందికి దింపుదామా. చూడండి అదిగోండి, ఎలా దిగుదామా అని చూస్తాడు. మెల్లమెల్ల పక్కన నుండి మమ్మీ కానీ నేను కానీ ఇలా పిలుస్తూ ఉంటే ఏదో ఒకటి ఇస్తున్నా కొద్దీ సో సైలెంట్ అవుతూ ఉన్నాడు. అలా మమ్మీ పూజ చేస్తుంటే అలా కూర్చొని మంచిగా చూసుకుంటూ కూర్చున్నాడు. నాకు ఇక్కడ ఒక స్టోరీ తెలుసు అండి, అది కరెక్టో కాదో నాకు తెలియదు. నాకైతే అదే చెప్పారు, మీకైతే తెలుసో మీరు కామెంట్ చేయండి. అదేంటంటే నేను అడిగాను అనమాట, ఈ 365 ఎందుకు పెడతారు, ఎప్పుడు ఇంకా ఎక్కువ పెట్టవచ్చు తక్కువ పెట్టవచ్చు కదా అని అడిగితే ఏమని చెప్పారంటే, మొత్తం 365 అనేది ఇయర్లో అన్ని డేస్కి వెళ్తే నాకు 365 ఉంటాయి కదా. సో కొంతమంది ఏంటంటే ఆ వర్క్లో ఈ వర్క్లో ఉండి కొంతమంది దీపం పెట్టరు కదా. సో 365 ఒత్తులు ఒకేసారి ముట్టిస్తే ఆ ఇయర్ మొత్తం వాళ్ళకి ఉంటుంది, అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఉంటుందంట. సో అందుకే అలా పెడతారు. అది కూడా ఎలా ముట్టిస్తారంటే, అది కూడా ఆవు నెయ్యిలో బాగా నానబెట్టి ఆ తర్వాతకి ముట్టిస్తారు. అది కూడా అవి ఒక్కొక్కసారి అంటుకోవు. అందుకే ఏం చేస్తారంటే మమ్మీ పైన ఆర్తికపురం బిళ్ళలు తీసి పెడుతుంది అనమాట ప్రతి దాని మీద, ఫాస్ట్గా అంటుకోవాలి అని. ఆ తర్వాతకి సేమ్ అలాగే ఉసిరికాయ మీద కూడా బొట్టొత్తులు పెట్టిందండి, 5 పెట్టి అలా దీపం పెట్టింది. డైరెక్ట్ మనం ఎప్పుడైనా సరే అగ్గిపుల్లతో ముట్టేయకూడదు, ఏ దీపం అయినా సరే. సో అందుకే మా అమ్మ ఏం చేస్తుందంటే అగరబత్తి ముట్టించి ఆ తర్వాతకి తులసి అమ్మ దగ్గర దీపం కానీ ఈడ ఒత్తులు కానీ పెడుతున్నారండి. మీరు కూడా చూసేయండి.
మమ్మీ అలా దీపం ముట్టిస్తుంటే చిన్నోడు ఒకటే పిలుస్తున్నాడు మమ్మీని అని చెప్పి మమ్మీ ఏం చేసిందంటే చిన్నోనితో కూడా ఒక దీపం ముట్టిద్దామని చెప్పి సో చిన్నోని ఇవ్వమని చెప్పింది నాకు. సో నేను వెళ్ళి చిన్నోని ఇచ్చాక చిన్నోడితో కూడా ఒక దీపం ముట్టించింది. వాడు ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ముట్టించాక. ఫోటోలు తీస్తలేను.